ఆ రోజు సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిపేయడం జరిగింది. ఆ రోజు చేసి ఆ ఊరికి ఏం చేయాలన్నది చాలా ఎక్కువ చేసినాం. నాకు వచ్చిన ఫండ్ 30 లక్షల రూపాయలు అయితే 5 సంవత్సరాల్లో సుమారుగా 5 కోట్ల వరకు చేసిన నేను. చాలా పెద్ద ఎత్తున చేసినాం. అంటే ఎట్లా తీసుకొచ్చారు అన్నదంతా? ఇంకా నా బోర్డు వర్క్స్ కానీ ఆ విధంగా కొన్ని దాంట్లో ఉన్న మన గవర్నమెంట్లో ఎంతవరకు నేను గుంజాలనో అంతవరకు ఏం చేయాలనో నా సహాయ శక్తులు నేను తీసుకొచ్చి సుమారుగా 30 లక్షల రూపాయల 5 సంవత్సరాల గవర్నమెంట్ ఫండ్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్, నేను సెంట్రల్ నుంచి కానీ ఎమ్మెల్యేలను పట్టుకొని కానీ ఎంపీలను పట్టుకొని కానీ టోటల్గా ఒక 5 కోట్ల రూపాయల వర్క్ చేసినాక చాలా బాగా చేసినాము. ఆ ఊర్లో కూడా ఆ విధంగానే మాకు మంచి పేరు ఉందనుకుంటున్నాను నేను. అన్న నెక్స్ట్ ఈ రాజకీయంలో ఒకవేళ రేపు గవర్నమెంట్ ఈ 3 పిల్లలకి అట్లా అదే కొనసాగించారు అనుకోండి, మీరు ఏ స్థాయిలో ఉండబోతారన్న రాజకీయంలో? నేను అదే చెప్తున్నా, అంటే దేనికైనా పోటీ చేయబోతారా? అంటే ఎంతసేపు ఇప్పుడు ఎంతసేపు నేనేమంటున్నా అంటే నాకంటూ ఆశ లేదు, ప్రజల ఆశ కోసమే నేను పనిచేస్తాను. ప్రజలు ఏం చెప్తే అదే చేస్తా, వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తా. అన్న నువ్వు నిలబడమంటే నిలబడతా, వద్దనుకుంటే వదిలేస్తా. అదే నా కోరిక. నేను అనేది రాజకీయాల కోసం పోరాడి ఊరికి నేను ఈ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీలో పోవాలి, ఆ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఈ పార్టీలో పోవాలి అనేది భావత్వం కాదు. అక్కడ ఇలా ఉదాహరణకు సర్పంచ్ కావాలనుకుంటే ఊరు జనం మనకు ఉండాలి, ఒక ఎంపీపీ కావాలంటే మండల జనం మనకు ఉండాలి, ఒక జెడ్పీటీసీ కావాలంటే మండల జనం మనకు ఉండాలి. కాబట్టి ఆ జనం కోరుకోమే మనం పోతాం, కానీ మనం ఏదో ఉరుకులాడి ఏదో తొందరపడి చేసే పని మనకు కాదు. ఒకవేళ జనం మీరు నాయకుడు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళ కోరిక మీద కంపల్సరీ చేస్తారు. అంటే ఏ స్థాయిలో నిలబడిపోతారు వాళ్ళు? ఏది అదే చెప్తున్నా నేను. ఇప్పుడు సర్పంచ్ అంటే ఊరు కావాలి, ఓ ఎంపీపీ కావాలంటే మండలి కావాలి, ఓ జెడ్పీటీసీ కావాలంటే మండలి కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలంటే నియోజకవర్గం ప్రజలు కావాలి. కాబట్టి వాళ్ళు ఏది చెప్తా చేయడానికి సిద్ధం. ఈ ఆశ ఏది కట్లేదే? మొన్న మీ బర్త్డే ఒక ఎమ్మెల్యే రేంజ్ లా భారీ ఎత్తున చేసుకున్నారు. బర్త్డే అనేది నేను ఒక 5-6 సంవత్సరాల సంది నేను విలేజ్ కి ఎప్పుడు ఇంటర్ అయినా అప్పటి సంది ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బర్త్డే అనేది ఏంటంటే అది రాజకీయం కోసం కాదు, అది ప్రజల్ని ఒక దగ్గర తీసుకురావాలి, వాళ్ళ అభిమానం కోరుకోవాలి, వాళ్ళ అభిమానాన్ని నేను చెరువు కట్టుకోవాలనే ఉద్దేశం. నా ఆశ కూడా ప్రజల కోసం. కాబట్టి అందరిని గుమ్మ గుడికి 4 భోజనం పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి, భోజనం స్వీకరించాలని చెప్పి రాజకీయం కోసం కాదు. అది ఒక పండగ వాతావరణం లాంటిది నాది బర్త్డే అనేది. అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చేయాలనేది. అందరికీ భోజనాలు పెట్టాలి, మండలి మొత్తం మండలి కానీ కాన్స్టెన్సీ కానీ లేకుంటే నా మిత్రులు అందరూ కూడా ఒకసారి కలుస్తారు, నా బర్త్డే కలుస్తారు అని వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఉండాలనే ఉద్దేశం మీద పెడతాం, కానీ రాజకీయం కోసం కాదు. ఏదేమైనా కానీ రాజకీయం కోసం కాదు, ప్రజల కోసం. అన్న ఇప్పుడు బీజేపీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తుందన్న, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జమిలీ ఎన్నికలు అనేది కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. సరే అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అంత పెద్ద లెవెల్లో మనం నేషనల్ లెవెల్లో మనం మాట్లాడేంత వ్యక్తులు కూడా కాకపోవచ్చు. అంటే కాకపోయినా రాజకీయ పరంగా అయితే ఒకవేళ అంటే అది వస్తే ప్రజలకు ఏం లాభం ఏం నష్టం? జమిలీ ఎన్నికల కన్నా ముందు నేను ఏమంటున్నా అంటే రాజకీయాల కోసం మాట్లాడితే నా సొంత అభిప్రాయం ఫస్ట్ ఏంటంటే ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలనే ఉండాలి, అది ఫస్ట్ తీర్మానం తీసుకురావాలి. అంటే నా అభిప్రాయం అది భారతదేశం. ఎందుకంటే ఏ పార్టీలో గెలుస్తారో ప్రధానంగా కాంగ్రెస్ గెలిచిండు, కాంగ్రెస్లో గెలవగానే ఇక్కడ అధికారం లేదు, ఇక్కడ డబ్బులు సంపాదించడానికి లేదు, ప్రజలకు సేవ చేయలేకపోతున్నాము, లేకపోతే ఏదో రకంగా ఇంకో పార్టీలో పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ దాన్ని ఆపాలి. దాన్ని ఆ నిర్ణయం ఆపితేనే జమిలీ ఎన్నికలకు పోతే బాగుంటుంది. అంటే మీ తరఫున మీ స్టూడియో తరఫు నుంచి A6 స్టూడియో తరఫు నుంచి నేను ఈ నాయకులకు చెప్పబోతున్నా. ఎందుకంటే ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఇంకో పార్టీలో రావడం, జమిలీ ఎన్నికలు పెడతారు. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఒకటేసారి జమిలీ ఎన్నికలు పెడతారు. ఒక దగ్గర వస్తుంది గవర్నమెంట్ వస్తుంది, అటు ఇటు జంప్ అవుతారు, గవర్నమెంట్ పోతుంది. పోయినప్పుడు జమిలీ ఎన్నికలు ఏ విధంగా పడదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే పార్టీలు ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలే ఉండాలి, లేదంటే అతనికి ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి. ఆ విధంగా పద్ధతి ఉంటేనో గవర్నమెంట్లు పడిపోవు, కాబట్టి అప్పుడు అది స్థానికంగా ఉంటుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది దానికన్నా ముందు ఫస్ట్ ఈ నిర్ణయాన్ని ఫస్ట్ తీసుకురావాలి. ఇవాళ ఈ ఒకటే రాష్ట్రం కాదు, మన దగ్గరనే చాలాసార్లు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 29-30 మంది అక్కడికి వెళ్ళిపోయినారు. పోయినప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అది కాంగ్రెస్ ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది అక్కడ అధికారం దిగిపోయేవారికి. ఆ ప్రతిపక్షం లేకపోతే ప్రజలకు ఏం న్యాయం చేస్తాం, చేయలేం కదా. ఇలా ఆ విధంగా కొనుక్కొని ఇలా 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు మన కేసీఆర్ గారు. అంటే ఆయన ఎవరు అడిగేటోడు లేకుండా అప్పుడు 7 లక్షల కోట్లు అంటే మామూలు మాట కాదు కదా. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో మనకు 60 లక్షల కన్నా 70 లక్షల కన్నా ఎక్కువ కాలేదు, సుమారుగా 8 కోట్ల 7 కోట్ల జనాభా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో.
కానీ 4 కోట్ల జనాభా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో 4 కోట్ల జనాభా తెలంగాణలో 7 కోట్ల అప్పులు చేసినాం, 7 లక్షల కోట్ల అప్పులు చేసినాం. అంటే అది ప్రజల మీదనే కదా పడేది భారం అంతా. కాబట్టి ఆ విధంగా కొనుక్కోవడము చేసుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు. కాబట్టి అది కాదని చెప్తున్నా. దానికి జమిలీ ఎన్నికలు కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ పద్ధతిని మార్చాలి. ఫస్ట్ ఈ పద్ధతిని మార్చి జమిలీ ఎన్నికలు పోతే మంచిదే. ఎందుకంటే ఊకే ఎలక్షన్లు ఒకటేసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో మంచి జరగడానికి వీలు ఉంటుంది అనుకుంటాను నేను. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, మనం వాళ్ళకి చెప్పేంత వాళ్ళం కాదు. మీది నకరకల్ గతంలో కమ్యూనిస్టుల కంచుకోట అన్న. రాఘవరెడ్డి గారు అయితే అంత ముందు కొన్ని నందాలు అయితే నోముల నరసింహ, కానీ వాళ్ళని పక్కకు పెట్టినా కానీ గతంలో ఉన్న చిరుమర్తి ఇప్పుడున్న వేముల వీరేశం వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఏందన్నా? అంటే మీరు చాలా దగ్గరికి వెళ్ళి చూసి ఉంటారు. నేను చాలా దగ్గర ఉన్నా, వేముల వీరేశం దగ్గర ఉన్నా, చిరుమూర్తి లింగయ్య గారికి కూడా దగ్గరనే ఉన్నా. కానీ చిరుమూర్తి లింగయ్య గారికి మన వేముల వీరేశానికి ఆస్మాన్ పరక్, ఆకాశానికి భూమికి అనేది ఆ విధంగా అంత మధ్యలో అంత వ్యక్తిగతం ఉంటారు. ఈయన ఈరేశం అనేది మట్టిలో మాణికం, ప్రజల మనిషి, ప్రజల కోసం ఎప్పుడు కూడా తప్పించేవాడు. 18 గంటలు నాకు తెలిసిన దగ్గర చూస్తుంటా కాబట్టి 18 గంటలు కూడా ఎక్కడ కూడా నిద్రపోతాడా పోడా అనేది మేమే ఆశ్చర్యపోతాం. నగరకల్లా ఉన్న ఒక 10 నిమిషాలకే ఇంకో ఊర్లో ఉండంటాడు, ఇంకో ఊరి వారికి ఇంకో ఊరికి పోతా అంటాడు. ఆ విధంగా ఒక కమ్యూనికేషన్ని, ఆ విధంగా ప్రయాణము, ఆ విధంగా ప్రయాణం చేసుడు అంటది అంత ఆషామాష కాదు. ఒక మానవునికి, ఒక మనిషికి ఆ విధంగా చేయడం అనేది. ఎందుకంటే ఒక రైల్ లాగా, ఒక ఎక్స్ప్రెస్, ఒక హెలికాప్టర్ లేకుంటే ప్లేన్ టైప్ లా తిరుగుతూ ఉంటాడు ఆయన. ప్రజల మనిషి ఎప్పుడు కూడా ఇక్కడ ఆపద అవుతుందంటే ఆడ కంపల్సరీ వేముల వీరేశం ఉంటాడు. ఆ విధంగా ఆయన ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అలాంటి మనిషిని నగరకల్ నియోజకవర్గానికి అందించినందుకు ప్రజలు కూడా ఆ విధంగా చూసుకుంటున్నారు. ఆయన కూడా ప్రజలను కూడా ఆ విధంగానే మమేకమై ఉంటాడు అతను అందరు. కాబట్టి వీరేశం అనేది చాలా చెప్పడానికి కూడా మనకు అంత ఏం చేయలేదని చెప్పడానికి లేదు, ఫస్ట్ ఏం చేయలేదని అనడానికి లేదు. కాబట్టి అందరితోనే ఉంటాడు. అదే మన చిరుమూర్తి లింగయ్య గారు ఉన్నారు. ఆయన మాట్లాడితేనే ఓ పద్ధతి ఉండదు, నాయకులను ఏ విధంగా స్వీకరించుకోవాలని ఆయనకు తెలియదు, ఓ మనిషిని ఏ విధంగా దగ్గర తీసుకోవాలని తెలియదు, ఏ విధంగా ఎవరికి సాయం చేయాలని తెలియదు. కాబట్టి ఆయనకు చాలా తేడా ఉంటుంది. అది నేను చెప్పగలుగుతా, ప్రజలు చెప్పగలుగుతారు, అందరూ చెప్పగలుగుతారు. దానికి పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి మా ఈరేశం అంటే ఆయన మట్టిలో మాణిక్యం, ప్రజల మనిషి, ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆయనకు నేను ఎప్పుడు కూడా ఆయన సభ చెప్తా. ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక మానవునిగా, ఒక మనిషిగా ఎప్పుడు కూడా ఆయన సభ చెప్పవలసింది. అన్న మీరు గతంలో వచ్చేసి మీ నాన్నగారు సర్పంచి, ఇప్పుడు అమ్మగారు ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. మీరు అక్కడ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయన్న? ఇప్పుడు విలేజ్లకు వచ్చినప్పుడు సీసీ రోడ్లు అయితే మేము పూర్తిగా చేసినాము. అండర్ డ్రైనేజ్ అనేది మా మండలనే ఎక్కడ లేకుండే. ఫస్ట్ మా ఊర్లోనే మేము సర్పంచ్ అయినప్పుడు మా ఊర్లోనే మేము దాన్ని అండర్ డ్రైనేజ్ చేసినాం. చేసి సీసీ రోడ్లు కానీ ఊరికి ఏమి ఉపయోగపడితే అవి ఉపయోగం. నాకు పెద్ద ఏంటంటే మాకు ఒక ఊరు విలేజ్ ఏర్పడిన సంది, మేము పుట్టిన సంది, మేము సుమారు 50 సంవత్సరాలు ఓ సబ్స్టేషన్ రాలే అంత పెద్ద విలేజ్కి. చాలా పెద్ద విలేజ్. మాకు రామన్నపేట మండలం తర్వాత మాదే విలేజ్ పెద్దది. వాళ్ళది 10,000 జనాభా అయితే మాది 7,000 జనాభా. రామన్నపేట మండలం సంబంధించిన 10,000 జనాభా అయితే మా విలేజ్ 7,000 జనాభా. ఓ సబ్స్టేషన్ కావాలి. అక్కడ వ్యవసాయం కూడా చాలా పెద్ద ఎత్తున వ్యవసాయం ఉంటుంది. ఎందుకంటే మాకు 1,200 ఎకరాల చెరువు, చాలా పెద్ద చెరువు. దాని కింద వచ్చేసి 1,500 ఎకరాల పంట పండుతుంది. పైన 1,500 ఎకరాల పంట పండుతుంది. అలాంటి ఊరికి కనీసం 3,000 ఎకరాల పంట పండుతున్న గ్రామానికి కరెంట్ ఎప్పుడు కూడా సౌకర్యం లేదని చెప్పేసి మాకు ఉన్న అప్పుడు శాసనసభ్యులు మా వేముల వీరేశం చాలా కష్టపడి, అన్న ఏం చేస్తావో నాకు ఇది ఒకటి సబ్స్టేషన్ కంపల్సరీ కావాలంటే ఇమ్మీడియట్లీ మా సబ్స్టేషన్ శాంక్షన్ చేయించేసి నిర్మాణం కూడా అయిపోయింది. మంచి నడుస్తున్నది. ఊరోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా టెంపుల్స్ కానీ అన్ని కూడా బాగా చేసినాం. అంటే మాకు సంతృప్తిగా ఉన్నది ప్రస్తుతానికి. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. అదే చేయవలసిన పనులు ఏమున్నాయంటారు? ఇప్పుడు గ్రామాలు ఏముంటుంది, ఎప్పుడు కూడా ఎక్కువ మనకు కావాల్సింది నీట్నెస్ బాగా ఉండాలి. నీట్నెస్ ఉండాలి, చెట్లు వాతావరణం బాగుండాలి, పొలాలకు మంచి నీరు ఇవ్వాలి. కాబట్టి రైతాంగం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు ఇవ్వాలి. అన్ని కుల వృత్తులు ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర 27 కమిటీలు ఉంటాయి. ముస్లిమ్స్ కానీ మొదలు పెట్టుకుంటే, క్రిస్టియన్ కానీ మొదలు పెట్టుకుంటే అన్ని క్యాస్ట్లు వచ్చేసి 27 కులాలు గ్రామంలో. అన్ని కులాలకు కూడా వృత్తి ఉంటుంది. ప్రతి ఒక్క కులానికి ఫుల్ పని ఉంటుంది. చాలా పని ఉంటుంది. కాబట్టి దానికన్నా ముందు ఏంటంటే ఈసారి మేము మళ్ళీ గ్రామానికి సేవ చేయాలని ప్రజలు అనుకుంటే, మమ్మల్ని కోరుకుంటే మాత్రం మొదటిగా
ప్రైవేటు స్కూళ్ళను పంపించకుండా మా గవర్నమెంట్ స్కూల్ని బాగా డెవలప్ చేయాలనేది మా ఫస్ట్ కోరిక. నేనెందుకంటే దేవుని కన్నా ముందు నేను బడినే నమ్ముతా. ఎందుకంటే దేవుడు అనేది గుళ్ళో ఉంటాడు, ఎప్పుడు మన మనసులో ఉంటాడు, మనం మొక్కొచ్చు ఎక్కడైనా కూడా. కానీ బడి పిల్లల్ని మనము ఉత్పత్తి చేసి వాళ్ళని బాగా చదివించి ప్రజాశక్తిలో పంపించినాం అనుకో, మన ఊరు నుంచి ఎంతో బాగుపడాలి, మన ఊరు పేరుని తీసుకురావాలనే ఒక భావన ఉంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. భారతదేశాన్ని స్ప్రెడ్ చేయొచ్చు, ప్రపంచాన్ని స్ప్రెడ్ చేయొచ్చు. కాబట్టి పిల్లల్ని బాగా మనం చేయాలనేది నేను ఎప్పుడు కూడా 20-25 ఏళ్ల సంది నేను పిల్లల మీదనే నేను ఎక్కువ కాన్సెంట్ పెడతాను. ఎప్పుడు కూడా నేను నెల కూడా పోతే ఇప్పుడు వారానికి కూడా పిల్లల్ని చదువుకోవాలరా బాబా అని చెప్తుండే ఉన్నట్టు. నిన్న మన స్కూల్ కూడా బాగాలేకపోతే సుమారుగా వాళ్ళ 2 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం సాఫ్ చేయించేసి స్కూల్ మొత్తం కలర్లు వేయించేసి అదే పని నడుస్తుంది కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నడుస్తున్నది. కాబట్టి ఏంటంటే దేవుడు అనేది ఎక్కడ మొక్కినా మాకు సరిపోతుంది, ఇంట్లో మొక్కినా సరిపోతుంది, మన మనసులో మొక్కున్నా సరిపోతుంది. కానీ పిల్లల్ని అనేది చదివించి వాళ్ళని వాళ్ళ ప్రయోజనం చేస్తే చాలా మన భారతదేశానికి, మా ఊరికి, మా మండలానికి, మా జిల్లాకు పేరు రావాలని కోరిక మీద వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఎప్పుడు పిండేస్తూనే ఉంటాను. అరే చదవాలని, ఆయన చదవాలని. సూపర్ అన్న. మీది మొత్తం మూసి ప్రవహించే ప్రాంతం కదా, మీ పంటలకు అట్లా మూసి నీరు వస్తుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అని అది ఇది కట్ల అక్కడికి వచ్చి ఏదో పూజలు గట్లా చేసాడు, అది సాధ్యమవుతుంది అని అనుకుంటారా? కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆలోచన, మూసిని ప్రక్షాళన అనేది చాలా మంచి పని అది. ఎందుకంటే నేను కూడా 1992 దాకా నేను చేపలు పట్టాను, ఒక 5 సంవత్సరాలు. నేను మా గంగపుత్ర చేసిన నేను ఆ మూసికి పోయినప్పుడు ఏంటంటే సుమారుగా ఒక 20 ఫీట్ల లోపలికి మనం పిన్నేసినా ఒక కైనేసినా నీటికి కనబడేది. అది ఆ గతంలో 20 ఫీట్లు ఉన్నా కూడా చేతికి అంతదేమో అని చెప్పేసి అంటున్నట్టు. అలాంటిది ఈ రోజు పైన నీళ్ళే కనబడతలేదు, ఫస్ట్ అసలు నీళ్ళు ఉన్నాయా లేవో కనిపిస్తలేదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి అది చాలా సుమారుగా 200 కిలోమీటర్ల ప్రభావితం ఉన్నది మనకు మూసి. ఆ 200 కిలోమీటర్లు మంచినీరు వస్తే చాలా మంచిది, చాలా ప్రజలకు ఉపయోగపడేది. ఇలా చేపలు కూడా కనుమరుగైపోయిన సృష్టిలో చేపలు, యాక్చువల్గా సృష్టిలోనే మనకు చేపలు పుట్టేటి. అలాంటి సృష్టిని మొత్తం చేపలు పెరుగుతలేవు, ఈరోజు చేపలు దొరుకుతలేవు. ఇలా పోయినా కూడా మా గంగపుత్రులకు చెల్ల దిగితే దుల్ద వస్తుంది. దుల్ద వచ్చి వాళ్ళు డాక్టర్ల దగ్గరికి అడిగిడి పోవాల్సి వస్తుంది. ఇలా పశువులు అనేది నీళ్ళు తాగే పరిస్థితి లేదు, ఇంట్లోనే మనం నీళ్లు చేసి బోర్లకి వెళ్ళి పోయాల్సి వస్తుంది. ఇంతకుముందు పోయేస్తే మన ఆవులు కానీ బర్రెలు కానీ పోయేస్తే పోయి మళ్ళీ స్వచ్ఛంగా మన ఇంటికి వచ్చేది, తాగి నీళ్ళు వచ్చి నిమ్మనంగా వచ్చేది. కానీ అవి కూడా తాగడానికి అక్కడ నీళ్ళే దొరకట్లేదు, దొరికినా కూడా ఈ వాసన చూసి వెళ్ళిపోతున్నాయి, ఈ కెమికల్ తాగలేని పరిస్థితి. అలాంటి మూగజీవాలు కూడా ఆ మూసిని ముక్కిర్చుకుంటున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే నిర్ణయము, కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నము తప్పకుండా ఫలించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అన్న ఇన్ని చెప్తున్నారు కదన్నా, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్నా? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా తాత చేపల వేటని చేసేది. మా నాన్నతోట ఐదుగురు కూడా ఉద్యోగాలలో ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆర్టీసీలో. కానీ మా ఫాదర్ వచ్చేసి SBH 36 సంవత్సరాలు జాబ్ చేసిండు, రిటైర్డ్ అయ్యిండు 2012లో. 12 కాగానే 2013లో సర్పంచ్ అయ్యాడు. ఇక ప్రస్తుతానికి ఆయన జీవితం ఆ విధంగా నడుస్తున్నది. ఇక మా జీవితం అంటే ఇక నేను చెప్తున్నా 1990 నా స్టడీ వచ్చేసి 89-90లో నా SSC అయిపోయింది. 3 సంవత్సరాలు చేపల వేట మా వృత్తిని చేసుకున్నా. తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన చిన్న చిన్న పనులు చేసుకొని తర్వాత రాజకీయాలకు 1998 నుంచి ఈ BC సంఘాల మీద పనిచేసినాం. మన తర్వాత 2004 నుంచి కుల సంఘాలలో పనిచేసినాం. అట్లా చేసుకుంటూ 2013లో గ్రామానికి వచ్చేసినాం. అన్న మీది నల్గొండ జిల్లా అనుకుంటా కదా? నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ రెడ్డిల కంచుకోట అని ఆలీలు అంటుంటే విన్నా. సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ. ఈ రెడ్డిల పార్టీలా బీసీలని అనగదొక్కుతురు అని అనొచ్చు? అది అనుకుంటే మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. అది అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ మన ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు బీసీలా రెడ్డిలా ఇక్కడ సమస్య కాదు. పోరాట శక్తి ఉన్న వాళ్ళకు కంపల్సరీ ముంగడికి పోతారు. అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఏదైనా కానీ పోరాట శక్తి కావాలి ఫస్ట్ మనకు. పోరాట శక్తి లేనప్పుడు మనం ఎప్పుడు కూడా వెనకబడి ఉంటాం. అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రెడ్డిలు అనేది ఏంటంటే, ఇప్పుడు రెడ్డిలైనా కానీ రెడ్డిల కొంచుకోట అనేది కాదు కదా. అక్కడ 1% ఉంటారు అంతే, వాళ్ళు అక్కడ 1% ఉంటారు. ఇప్పుడు 1% ఉన్న వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే మన బీసీలు ఓట్లు వేస్తేనే కదా అయ్యేది. వాళ్ళు లేకుంటే బీసీలు వేయకపోతే కారు కదా. కాబట్టి ఆ విధంగా పోటీ రాజకీయాలలో రెడ్డిస్, బీసీలు, ఎస్సీలను కాదు, ప్రజాసేక్టర్లో ఫైట్ చేసేవాడు వాళ్ళు కావాలి.
ప్రజల్ని మనం దగ్గర తీసుకుంటే వాళ్ళు కావాలి, వాళ్ళ ఓటుని ఏ విధంగా మనం కవర్ చేసుకోవడానికి కావాలంటే తప్ప కానీ గాళ్ళ రెడ్డిలు కానీ ఎస్సీలని బీసీలని ఇది ఈ ఫైటే మనకు రాజకీయాలలో ఫైట్ ఉండొద్దు అనేది నా కోరిక. ఎవరైనా కానీ అందరికి స్వతంత్రం ఉన్నది కదా. ఇప్పుడు రెడ్డి ఆయన వచ్చేసి బాలకృష్ణ నువ్వు ఎందుకు నిలబడుతున్నావు, నన్ను ఎందుకు అంటాడు? నా దగ్గర డబ్బులు ఉంటే నిలబడుతున్నావు, లేకుండా నా ప్రజలు నాకు ఆరతి పడుతున్నావు, నేను నిలబడుతున్నావు ఏదో చేస్తా, కానీ నాకు నువ్వెందుకు నిలబడతావు నన్ను ఊకుంటానా నేను? కాబట్టి రెడ్డిలు అనేది కాదు, రెడ్డి బీసీ అనేది కాదు ఇక్కడ సమస్య. పోరాటం అనేది ఇంపార్టెంట్ మనకు. అందరం మనసులే, వాళ్ళు రెడ్డిల మనసులే, బీసీల మనసులే, ఎస్సీల మనసులే, ఎస్టీల మనసులే. కాబట్టి ఇక్కడ ఇది రాజకీయాలకు అది పనికిరాదని నేను అనుకుంటా. అన్న ఈ మధ్య అంటే మీరు ఆల్రెడీ ఒక వృత్తి సంఘంలో పనిచేసి వచ్చారు కాబట్టి అడుగుతున్నా, ఈ మధ్య తెలంగాణలో ఈ ఎవరి కులం వాళ్ళు అంటే బీసీలని ఒక మహాసభలు పెడతారు, ఇటు ఎస్సీలని వీళ్ళకి పంచాలు అవుతున్నాయి. ఏందని ఈ పంచాలన్నీ? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏ కులం అన కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇలా టీవీలు చాలా ఉన్నాయి. మీ టీవీలలో కూడా ఫైటింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అరే ఏ టీవీ బాగుంటుంది, ఏ టీవీ ఇప్పుడు ఛానల్ మా టీవీ ఛానల్ పెడతాం. ఒకటి టీవీ ఛానల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అన్ని ఒక్కసారి అయితే రావు కదా, ఇష్టం ఉన్నోడు చూస్తారు దాన్ని. కాబట్టి ఇక్కడ ఇష్టం అనేది ఏంటంటే కులం నాది. ఇప్పుడు గంగపుత్ర కులం ఉంది, నా వాళ్ళందరూ ఒక ఐక్యతంగా ఉండాలి అని మీటింగ్లు పెట్టుకుంటాం. అది నా వాళ్ళందరూ కూడా నా వాడు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలి అని మీటింగ్ పెట్టుకుంటాం. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. అందరూ గెట్ టుగెదర్ నా కులం అని చెప్పేసి ఒక, ఎందుకంటే ఇది సమాజం పుట్టిన నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు తెలియదు మన ఇక్కడ కులం ఎక్కడ పుట్టిందో మనకే తెలియదు. కానీ ఆ విధంగా వచ్చినాం కాబట్టి వాళ్ళందరూ ఐక్యత కావడానికి ఇలా కుటుంబం లాంటిది. మనం కుటుంబంలో ఏం చేస్తాం, మనం ఆదివారం వస్తే అందరూ చికెన్ తెచ్చుకోవాలనో మటన్ తెచ్చుకొని అందరూ కూర్చొని తినాలనుకుంటాం కదా. ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి కులాన్ని బీట్ చేసుకొని అందరితో కలిసి ఉండాలనేది ఒక భావన ఉంది కాబట్టి అది సమాజంలో సాహసం కాబట్టి నడుస్తూనే ఉంది ఎప్పుడు. అది దానికి ఫైటింగ్ అనడానికి వీలు లేదు. అన్న ఇప్పుడు తిండి గురించి ఎలా తీసారు కాబట్టి ఒక ముచ్చట గుర్తుకొచ్చింది. ఇక్కడికి హైదరాబాద్కి ఒక 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా, అన్నా నేను గిడ ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిన్నారా తినలేదా, ఇంటికే రారి, ఎక్కడికట్లా పోకురి అని అంటారంట. ఏంటన్నా నా ఇల్లు వచ్చేసి అన్నపూర్ణ దేవత లాంటిది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా నా ఇంట్లో నా చేతులతో కూడా వండి పెట్టిన రోజులు ఉన్నాయి. మా వాళ్ళే కాకుండా నేను కంపల్సరీ ఆయుష్ వచ్చినా అంటే కంపల్సరీ అరే A6 స్టూడెంట్ వచ్చినా అంటే కంపల్సరీ భోజనం పెట్టాలి నేను. అది నా హాబీ కూడా. హాబీ నాకు అన్నం పెట్టడం అనేది ఒక హాబీ. ఇలా విలేజ్లోకి వచ్చినా కూడా ఎంతమంది రాని, అది 100 మంది కానీ 10 మంది కానీ 1000 మంది కానీ వాళ్ళకి భోజనం చేయడం అనేది నాకు తృప్తి. కంపల్సరీ నన్ను ఆ విధంగా కూడా జనాలు కూడా బాలకృష్ణ దగ్గర పోతే భోజనం ఉంటుంది అనే కోరిక ఉంటుంది. ఎంతమంది వచ్చినా సరే నాకు ఒక 1 అవర్ ఇస్తే కథ 1000 మందికి భోజనం పెట్టమంటే పెడతాం. అన్న గతంలో ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి మధ్య తేడా ఏందన్న? అసలు గతం 10 సంవత్సరాలు వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ అరాచకాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిపాలన ఏ విధంగా చేసిరు ఏం కథ అనేది ప్రజల్ని ఎప్పుడు కూడా సోమరపోతుతనం చేసినారు. కానీ ఎవరికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఇస్తా అని చెప్పడమే తప్ప కానీ ఇవ్వలేదు. కానీ అదే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇలా 50,000 చిల్లర పైచిలకు ఇలా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎప్పుడు కూడా కేటీఆర్ అనేది మేము ఉద్యోగాలు ఉద్యోగం ఇస్తలేమని. సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు ఈయనిచ్చేది ఏముంది? సాఫ్ట్వేర్లో ఆల్రెడీ వాళ్ళకి అవసరం ఉంది. సాఫ్ట్వేర్ మనకు వాళ్ళు కంపల్సరీ నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తూనే ఉంటారు, అది ఇస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు ఈ గవర్నమెంట్ నడుస్తుంది, ఇంకో గవర్నమెంట్ నడుస్తుంది, వాళ్ళకి అవసరం. కానీ గవర్నమెంట్కు సంబంధించిన స్ట్రక్చర్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ నడవాలనుకుంటున్నప్పుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు, మనం ప్రభుత్వం నడవాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు వేయడము చూస్తున్నారు. మన రీసెంట్గా కూడా మనకు పేపర్ లీక్, ఎప్పుడు కూడా నాకు తెలిసి పేపర్ లీక్ అనేది తెలంగాణలో జరగలేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇప్పుడు జరగలేదు నాకు తెలిసిన. ఇంత పెద్ద ఎత్తున ఏదో చిన్న జరగవచ్చు కాక. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రైవేట్ కింద పెట్టిండు ఆయన. అప్పుడు అది ఉద్యోగస్తులు లేరల్లా. ఉద్యోగస్తులు లేకపోతే ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఇలా నా జీతం వస్తుంది, ఇది అమ్ముకుంటే నాకు 10,000 చేయని చెప్పేసి అమ్ముకుని పేపర్లు అమ్ముకుంది. అంత జిగదారిన ప్రభుత్వం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాలు రావద్దు కూడా. మళ్ళీ అలాంటి నీచమైన ప్రభుత్వాలు వచ్చినాయనుకో ప్రజల జీవితాల మీద ఆటలాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా 53,000-60,000 జీతాలు ఇలా ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చినాయి. గవర్నమెంట్ స్ట్రక్చర్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది అని అంటే, ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగులు కావాలి ఫస్ట్. ఇక్కడ పిల్లలు లేనప్పుడు సీఎం చేసేముంది, మంత్రులు చేసేం లాము. ఫస్ట్ స్ట్రక్చర్ కావాలి కదా, పనిచేసేటోడు కావాలి కదా. పనిచేసేటోనికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే నువ్వు సీఎం అయ్యి ఏం లాము? సీఎం దగ్గర కూడా సీఎం కావాలనుకుంటే ఏం చేయాలి? సీఎం దగ్గర పిఆర్ఓ కావాలి, అందరు ఆయన దగ్గరనే సుమారుగా 50 మంది కావాలి. అలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిస్థితి బాగుండదు కదా. కాబట్టి ఇలా గవర్నమెంట్ రేవంత్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే అన్న, గతంలో ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు
మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒక్కటే మంత్రి ఇచ్చిరని అనుకుంటా. ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. ఆ పని విధానం ఎట్లుందన్న? విషయం ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు మంత్రి చేసిన జగదీశ్వర్ రెడ్డి మీకు చాలా దగ్గర అనుకుంటా. మళ్ళీ అది అట్లా దగ్గర ఏం లేదు, నేను అదే చెప్తున్నా. దగ్గర అనేది నాకు ఎవరు కాదు, దగ్గర అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ 9 సంవత్సరాలు నల్గొండకు, ఉమ్మడి నల్గొండకు మంత్రి చేసి బస్టు పట్టించిండు నల్గొండని. దరిద్రంగా తయారైంది నల్గొండ. గంత పెద్ద మాట ఇక ఆ విధంగా అలాంటి మనిషి ఎవరిని సలహా అడిగేది లేదు. ఆయన ఎంతసేపు సీఎం గారికి, అప్పుడున్న సీఎం కేసీఆర్ గారికి తరాజు జోకుడు తప్ప నల్గొండ చేసింది అయితే ఏం లేదు నాకు తర్వాత పట్టుకొని జోకుడు చేసి అంతే తప్ప. కానీ ఎక్కడ పడిపోతున్నావు అని చెప్పేసి బ్యాలెన్స్ ఉండడానికి చేసింది తప్ప, కానీ నల్గొండకి చేసింది ఏం లేదు. ఇప్పుడున్న 2 మంత్రుల పని విధానం ఎట్లుందన్న? నేను చెప్తున్నా కదా, 2 మంత్రులేగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక మంచిగా ఉందని చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది బాగున్నది. నల్గొండకి ఇలా ధర్మారెడ్డి కానీ, పిల్లగాళ్ళు కానీ, సముద్రం మన ఉదయ సముద్రం కానీ ఇలా నిధులు శాంక్షన్ అయినాయి. 280 కోట్లు ఏమో నిన్ననే పిల్లయ్య కాలు కంప్లీట్ అవుతుందని అనుకుంటాను నేను. ఎందుకంటే ఉత్తమ్ చాలా సీనియర్ నేత, ఆయన సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన నల్గొండకు ఆయన యాక్చువల్గా ఆయనకున్న 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఢిల్లీ నుంచి, కాశీ నుంచి కన్యాకుమారి దాకా కూడా ఆయన అన్ని చూసిన వ్యక్తి. రాజకీయాలు కూడా చాలా చూసిన వ్యక్తి. ఇందిరాగాంధీ కానీ మొదలు పెట్టుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ దాకా వాళ్ళ కుటుంబం నేపథ్యం కాంగ్రెస్ పార్టీని చూసుకుంటూ వచ్చిన వ్యక్తి. కోదాడ కానీ లేకుండా ఆ ఏరియాలో చాలా పనులు చేసిన వ్యక్తి, పేరున్న వ్యక్తి. కాబట్టి ఇలా ఉదయ సముద్రం మన దగ్గర ఉంది కాబట్టి ఇలా పిల్లలు మన కాలం ఉంది కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఆయనే నీటిపారుదల శాఖ మంత్రి కావడం ఇంకా చాలా అదృష్టం. కాబట్టి కంప్లీట్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఇంకోటి మనం వెంకరెడ్డి సంగతి చెప్పింది, ఆయన రాజకీయాలకే ప్రైడ్ మ్యాన్ ఆయన. కాబట్టి ఆయన కంపల్సరీ రోడ్లు కానీ ఇలా రింగ్ రోడ్ కానీ అన్నీ కూడా నిన్ననే టెండర్లు కూడా వేద్దామనుకున్నారు. కాబట్టి మా నల్గొండ కంపల్సరీ ఈసారి మంచిగా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకేనా, చివరిగా మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా? ప్రజలకు చెప్పేది ఒకటనే, ప్రధానంగా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా దీనమైన పరిస్థితులు ఉన్నది. సొమ్ము చేసుకుంటేనే చదువు అనే కాడికి వచ్చింది. కాబట్టి చదువుని చదివే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే చదువులాగానే ఉండాలి. ప్రభుత్వమే దాన్ని చేపట్టాలి. ప్రభుత్వమే జాగ్రత్తగా దాన్ని మనం మైండ్లు చేయాలి. ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికైనా తగ్గియాలని చెప్పేసి, ఇప్పటికైనా తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే ఇలా నా ఉదాహరణకు నా విలేజ్లోనే 3 ఎకరాల స్కూలు, పెద్ద స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో ఇలా మా ఊరు నుంచి ఒక 6 బండ్లు వెళ్తాయి బయటికి చదువు. ఏది ప్రైవేటు బస్సులు వెళ్తుంది. కానీ మనకు ఇంత పెద్ద స్కూల్ ఉంది, టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్, బీఈడి మంచి క్వాలిఫైడ్ టీచర్స్. వాళ్ళని మనం మోటివేట్ చేయలేకపోతాం. అది ఎవరు చేయాలి? అది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేసి ప్రజలు చదువుకోవాలి. ఇలా మీరు చదువుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలు తక్కువ చేసుకోండి. నేను ఏమంటున్నానంటే ప్రైవేట్ శాలలకు ఇప్పటికైనా కూడా అనుమతులు అనేది తక్కువ ఇస్తే బాగుంటుంది. చదువు అనేది భారతదేశానికే చాలా ఇంపార్టెంట్గా, ప్రపంచానికే అది ఒక విలువైన వస్తువు అనుకోవాలి. విలువైన చాకిరి, అది విలువైన చదువు. అది చదువు అనేది మనిషికి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను అనుకుంటున్నాను. అనుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందరికీ కూడా ఇలా నువ్వు బతికినా నేను బతికినా చదువు అనేది కొద్దిగా నాలెడ్జ్ పెంచుతుంది. కాబట్టి ఆ చదువుని జర బాగా సర్టిఫై చేసి పిల్లలకు మంచి దగ్గరికి తీసుకుపోయి పిల్లలకు మంచి చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పేసి నా కోరిక. ఓకేనా, విద్య చదువు గురించి ఇంతగానో మాట్లాడుతారు కదన్నా. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలల ఫుడ్ పాయిజన్ విద్యార్థులు చనిపోతారు. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పు అదే. ఇంతకుముందు అంటే తప్పు కేసీఆర్ చేసాడంట. కేసీఆర్ది అది. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా నువ్వు అసెంబ్లీ కడడానికి ఫాస్ట్గా నేనే ఇంజనీర్ని నేనే చేస్తా అని చెప్పేసి అసెంబ్లీ కట్టినావు. అదే గురుకుల పాఠశాలలని ఏర్పాటు చేసినావు, కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు, ఎక్కడ కూడా సొంతం బిల్డింగ్ లేవు. చిన్న అపార్ట్మెంట్ తీసుకొని ఏదో ప్రైవేట్ దాంట్లో పెట్టి దాని కిరాయిలు ఇస్తున్నావు, తర్వాత సంగతి అలా తోస్తే పిల్లల్ని జైలు లాగేస్తాయి. వాళ్ళు ఏం చదువుకుంటారు? అలా అక్కడ పరిశుభ్రత సరిగా లేక, వంట రూమ్లు సరిగా లేక దాంట్లో ఫుడ్ పాయిజన్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి ఉండాలి కాబట్టి, డైలీ ఉండాలి కాబట్టి. చేసేవాళ్ళు వర్కర్స్ కూడా జీతాలు లేవు. నాకు తెలిసి అదే గురుకుల పాఠశాల నేను చాలా తిరిగి వచ్చినప్పుడు
చాలా తిరిగి చూసినాము. చాలా అసలు ఎందుకు పెట్టిరు గురుకులను ఎందుకు పెట్టిరు అనేది కాడికి వచ్చింది. గురుకుల ఇప్పుడు నా ఊర్లో నాకు పిల్లలు చదువుకున్న క్రమంలో మంచిగా ఉంటుండే, తల్లిదండ్రుల దగ్గర ప్రేమతో మంచిగా ఉంటుండే. ఈ గురుకులలో ఎక్కువ పెంచడం వల్ల కాంపిటీషన్ కూడా తగ్గింది. ఇప్పుడు గురుకుల కాంపిటీషన్, గురుకుల అంటే అసలు దాని పేరే లేకుండా అయిపోయింది. గురుకుల అంటే ఒక జిల్లాకు ఒకటి పెట్టిన అనుకో వారి కాంపిటీషన్ ఉంటుంటుంది. అలా ఒక 500 మంది 1000 మంది ఉంటే జిల్లా మొత్తంలో మనకు బాగా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఏడబడతాడు గురుకుల పెట్టి దాన్ని ఇల్వలు కూడా తీసి పడేసింది కేసీఆర్. ఆ చదువు అనేది మనకి ఇల్వ లేకుండా అయిపోయింది. ఇలా చూడండి మీరు పోయి ఎక్కడ ఎన్ని గురుకులాలు పెట్టిండో, ఏ గురుకులో కూడా సొంత బిల్డింగ్లు. కేసీఆర్ పెట్టిన గురుకులలో ఎక్కడ కూడా సొంతం బిల్డింగ్లు అయితే లేవు. కనీసము ఆటపాటలు ఆడుకుంటుందంటే కనీసం గ్రౌండ్ ఉండాలి. ఇలా గ్రౌండే లేదు. గురుకులు అంటే జైలే. గురుకులు అంటే అలా పోయినామంటే జైలు లాగానే అయిపోయినాయి కదా స్కూళ్ళు. ఇంతకుముందు మనకు గురుకులో పెడితే పెద్ద గ్రౌండ్, ఇలా నారాయణపురం దగ్గర మనకు ఉన్నది విశాలమైన గ్రౌండ్, ఇలా మన రావణపేట దగ్గర ఉంది విశాలమైన గ్రౌండ్. ఇట్లా పెట్టాలి. నువ్వు ఉంటేది గురుకుల పెట్టి తీసుకొచ్చి బొని ఇక్కడ ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది పెట్టిండు గడ అలా పెట్టొచ్చా అండి? అది ఆడడానికి. కానీ ఆటపాట పిల్లలకు జైల్లో జీవితమే. వాడు చదువుతలేడు తెలుస్తలేదు. తల్లిదండ్రులు దూరం. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా దగ్గర ఉండాలి పిల్లలు. ఇప్పుడు అంతా తీసుకుపోయే పిల్లలు కూడా అంటే తల్లిదండ్రులు కోరుకునేది అంటే మీ స్టూడియో ద్వారా తెలుసుకునేది ఏంటంటే పిల్లలను కూడా దగ్గర ఓ 10వ తరగతి వరకు 7వ తరగతి వరకు ప్రేమ అనేది ఉండాలి పిల్లలకు. ఉంటేనే కదా తల్లిదండ్రులను చూసుకునే ప్రయత్నం చేస్తాడు. తీసుకుపోయి ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెట్టుకుంటే గురుకులానికి చెడ్డి తెలియదు, ఏది తెలియదు, తీసుకోవాలి ఏ సైడ్లు. కాబట్టి అది ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఓకే బాలకృష్ణ అన్న, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.